హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ కిచెన్. ఈరోజు చిన్న రొయ్యలతో అండి ఇలా గుడ్లు వేసి కర్రీ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక 3 గుడ్లని ఉడికించినవి వేసుకోవాలండి. ఇలా ఆయిల్లో గుడ్లని వేస్తే గుడ్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంతమంది డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి కాస్త ఎక్కువగానే వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక 2 వేసుకోండి. వేసుకొని వీటిని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఒక టమాటా మీడియం సైజ్ అండి, బాగా మగ్గింది, సన్నగా తరిగి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టి టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోవాలండి. ఉల్లిపాయలు టమాటా మెత్తగా మగ్గించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒకసారి చూడండి. ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలండి. ఇలా మగ్గిపోతే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీనిలో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు 1 కేజీ అండి. వీటిని శుభ్రంగా ఒక 4-5 సార్లు క్లీన్ చేసుకుంటే ఆ నీచు వాసన అనేది పోతుందండి. ఈ రొయ్యల్ని ఇలా ఇప్పుడు ఉల్లిపాయల్లో వేసుకొని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ రొయ్యల్లో నుంచి వాటర్ అనేది వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వాటర్ వస్తుందండి. ఈ వాటర్ అంతా కూడా పోయేదాకా హై ఫ్లేమ్ మీద మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. రొయ్యలు అనేవి ఆ వాటర్ పోయేదాకా కుక్ చేసుకుంటేనే పచ్చివాసన అనేది పోతుందండి, నీచు వాసన అనేది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలాగే జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారం ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకాస్త యాడ్ చేసుకోండి. వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని 1 కప్పు వరకు వేసుకోండి. వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే మనకి కాస్త ఫ్రై అయినట్టుగా అనిపిస్తుందండి. అంటే కాస్త పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిలో ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అంతకన్నా ఎక్కువ వేసినా సరే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇలా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇంతండి, ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని మూత పెట్టి కర్రీ అనేది దగ్గరగా అవ్వాలండి. ఇలా ఒక 15 నుంచి 20 నిమిషాల్లో మనకి కర్రీ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టండి. ఇంకా దగ్గరగా చేస్తే కర్రీ ఇంకా చల్లగా అయ్యేటప్పటికి ఇంకాస్త దగ్గరగా అయిపోతుందండి. రైస్లో కలుపుకునే విధంగా ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళైతే తప్పకుండా ఈ విధంగా మీరు ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి రొయ్యలు తీసుకొచ్చినప్పుడు నేను చెప్పిన విధంగా ఇలా ట్రై చేయండి. లంచ్కి మీరు ప్రిపేర్ చేశారంటే నైట్ డిన్నర్కి ఇంకా ఉండదండి, అంత బాగుంటుంది టేస్ట్. ఇంకా రసం కానీ సాంబార్ కానీ ఏ ఉన్నా వేసుకోరండి, అంత బాగుంటుందండి కర్రీ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది ఆ టేస్ట్ ఏంటో. ఈ వీడియో మీకు నచ్చిందంటే
వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.